ప్రభుత్వం ఏదైనా విషయంలో పారదర్శకత పాటించకపోతే ఎలాంటి విమర్శలకు దారితీస్తుందో మనకి వైజాగ్ ఋషికొండ ప్యాలెస్ ఇష్యూ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గత వైసీపీ హయాంలో దాన్ని సీక్రెట్గా నిర్మించారు. సో ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందనే విషయంపై అసలు క్లారిటీ లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అలానే గత ఏపీ గవర్నమెంట్ కూడా తీవ్ర విమర్శల పాలైంది. సో దాన్ని అనలైజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఈ లేటెస్ట్ డెసిషన్ తీసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ రైట్ నౌ పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ అయితే ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎంగా, అలానే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ మంత్రిగా కూడా ఆయన ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పుకోవాలి. సో దీని గురించే డెక్కన్ క్రానికల్ కూడా ఒక వార్తని కోట్ చేసింది. ఆ వార్త ఏంటంటే, డిస్ప్లే బోర్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ అబౌట్ పంచాయతీరాజ్ వర్క్స్. పంచాయతీ చుట్టుపక్కల జరిగే అభివృద్ధి కార్యక్రమాలని, దానికి సంబంధించిన ఖర్చుల్ని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఆ ప్రతి ఒక్క వివరాలని కూడా డిస్ప్లే బోర్డ్స్ రూపంలో కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలకి తెలియజెప్పనున్నారు. సో ఈ విషయంలో ఎలాంటి సీక్రెసీ లేదు. ఏ డబ్బు ఏ కార్యక్రమానికి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయంపై ప్రజలకే నేరుగా ప్రభుత్వం తెలియజెప్తుంది. ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ షుడ్ హెన్స్ ఫోర్త్ ఇన్స్టాల్ బోర్డ్స్ డిస్ప్లేయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్స్, ద బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఎగ్జిక్యూటెడ్ విత్ ద డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రతి గ్రామ పంచాయతీలు కూడా తక్షణమే బోర్డ్స్, డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్, ఏ పని కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్తున్నారు. సో దీని గురించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అలానే జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిల్ని ఏర్పాటు చేయలేని విషయం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. సో జల్ జీవన్ మిషన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతి ఇంటికి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. సో వాటి యొక్క వివరాలు, ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించేలా నేరుగా డిస్ప్లే బోర్డ్స్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ఏం సిగ్నేచర్ పంపుతున్నారంటే, ఇది ప్రజలకి దగ్గరయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ నిజంగా ఈ శాఖ తీసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ప్రజలతో నేరుగా సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు, ప్రజలకి తన గురించి తన ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో పవన్ కళ్యాణ్ తెలియజెప్పచ్చు. సో అందుకే పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ డెసిషన్ కనుక ప్రజల్లోకి బాగా వెళ్తే అది జనసేన పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం. కూటమి టీడీపీ పార్టీ అలానే బీజేపీ, వీటికి కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరే వస్తుంది. కానీ ముఖ్యంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి చాలా మంచి పేరు తీసుకొచ్చే ఇనిషియేటివ్ ఇదిగా మనం భావించవచ్చు. An instruction to this effect was given by Deputy Chief Minister Pawan Kalyan, who handles the Department of Panchaytiraj and Rural Development. సో అధికారులు తక్షణమే ఆదేశించారని చెప్తున్నారు. ఇంకా he pulled up the officials for the secrecy they maintained about the works being executed by the Panchaytiraj Department. ఇప్పటిదాకా గత వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని సీక్రెట్గా ఎందుకు నిర్వహించారు, నిధులు ఎందుకు మళ్లించారు, ఈ పంచాయతీరాజ్కి కేంద్రం పంపిన నిధులన్నీ కూడా వేరే వాటికి మళ్లించారు. సో ఆ విషయాలపై కూడా పవన్ కళ్యాణ్ చాలా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి శాఖపై కూడా ఆయన లోతుగా అధ్యయనం చేసి చాలా నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ప్రతి ఒక్క అధికారిని కూడా చాలా సీరియస్గా నిలదీస్తున్నారు. నిధులు మళ్లింపు చర్యలు తన హయాంలో ఎంత మాత్రం కూడా సాగకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ డెలివర్ చేసినట్టు తెలుస్తుంది. రూల్స్ మ్యాండేటెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ డిస్ప్లే బోర్డ్స్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ టు ఇన్ఫార్మ్ ద పీపుల్ అబౌట్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ ద రీజియన్, హీ పాయింటెడ్ అవుట్. సో ఓవరాల్గా ఇది సినాప్సిస్. ఈ ఇనిషియేటివ్ కనుక గ్రామ పంచాయతీలో కనుక వర్కౌట్ అయితే నిజంగా ఏపీ గవర్నమెంట్కి చాలా మంచి పేరు వస్తుంది. అలానే ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందే దిశగా దూసుకుపోతుంది.